మెగాస్టార్ చిరంజీవి, అందాల నటి రాధ, కళ్యాణ చక్రవర్తి, రేవతి నటించినటువంటి లంకేశ్వరుడు 1989 సంవత్సరం అక్టోబర్ 27వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం, చెప్పుకోవాల్సిన అవసరం ఏముందంటే ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ 150 సినిమాలకు పైగా చేశారు. అలాగే దాసరి నారాయణరావు 150 సినిమాలకు పైగా డైరెక్షన్ చేశారు. అది వరల్డ్ రికార్డు దాసరి నారాయణరావు అయితే. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి మొట్టమొదటి చిత్రం ఈ లంకేశ్వరుడు. అలాగే చివరి చిత్రం కూడా మళ్ళీ వీళ్ళ కాంబినేషన్లో సినిమా రాలేదు. అది కూడా దాసరి నారాయణరావు 100 పిక్చర్, ఇది 100 సినిమా లంకేశ్వరుడు. అయితే ఈ సినిమాలోనే దాసరి నారాయణరావుకి మెగాస్టార్ చిరంజీవికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. అభిప్రాయ భేదాలు ఎంతవరకు వెళ్ళాయంటే చివరికి కొన్ని సీన్స్ దాసరి నారాయణరావు అటెండ్ కూడా అవ్వలేదు. కొంతకాలం షూటింగ్ కూడా ఆగిపోయింది. కొన్ని పాటలు అయితే ఈయన ప్రమేయం లేకుండా కాశ్మీర్కి వెళ్ళి అక్కడ చిత్రీకరణ చేశారు. అంటే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి, రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఇంత కష్టపడి ఎందుకు వీళ్ళు ఈ సినిమా తీయాల్సి వచ్చింది అని ఆలోచిస్తే ఆసక్తికరమైన విషయాలు చాలా దాక్కుని ఉంటాయి. వాటిని మీ ముందుంచే ప్రయత్నం నేను చేస్తాను. అయితే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది, కారణం ఏంటి అంటే సినిమా నిజంగా జరుగుతుంది, ఆ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్లో అభిప్రాయ భేదాలు సహజం. కాకపోతే బాగా నుంచి సొసైటీ కూడా మనం కొన్ని నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలనే ప్రయత్నంలో భాగంగా నేను చాలా విషయాలు సేకరించి క్రోడీకరించి మీ ముందుంచుతున్నాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు అందజేయండి. ఇప్పటికీ మన ఛానల్ 56,000కి దాటిపోయి 57,000కి చేరువలో ఉంది. చాలా అభిమాన హృదయాన్ని చూరగొంది ఈ ఛానల్. అందుకని ఇంకా ముందు మీ అభిమానం మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అయితే ఈ సినిమా తీయటానికి గల కారణం ఏంటి, ఇది ఒకసారి మనం ఆలోచిస్తే బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. బేసిక్గా దాసరి నారాయణరావు పాలకొల్లు నుంచి వచ్చారు. అలాగే అల్లు రామలింగయ్య కూడా పాలకొల్లు నుంచి వచ్చారు. సో వాళ్ళిద్దరూ ఒకటే ఊరు కాబట్టి వాళ్ళకి ఆ పాలకొల్లు అనే అభిమానం ఇద్దరిలోనూ ఉంది. గీతా ఆర్ట్స్ ప్రారంభ దశలో చైర్మన్ చలమయ్య అని చెప్పేసి ఒక సినిమా తీశారు. ఆ సినిమా మంచి విజయవంతమైంది. చలం అందులో హీరో, విజయనిర్మల హీరోయిన్ కింద నటించారు. ఒక విధంగా వాళ్ళ సినిమా మంచి విజయవంతం అవడంతో వాళ్ళిద్దరి మధ్య ఒక అభిమానం కూడా ఏర్పడింది. మీరు కనుక చూసుకుంటే దాసరి నారాయణరావు సినిమాలో మంచి ప్రాముఖ్యత పాత్రలు అల్లు రామలింగయ్య వచ్చాయి. మనుషులంతా ఒకటి సినిమా చూడండి, ముత్యాలు వస్తావా అని పాట ఉంది కదా, ఆ పాట ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా సరే ఆప్యాయంగా పాల్గొంచుకునేవాళ్ళు. మరి చిరంజీవి విషయానికి వచ్చేప్పటికి ఇక్కడే ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. చిరంజీవి సినిమా ప్రయత్నాల గురించి చేసేటప్పుడు హరిప్రసాద్, చిరంజీవి, సుధాకర్ ముగ్గురు కలిసి ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. ఇందులో హరిప్రసాద్కి శివరంజని సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. సహజంగా ఒకే రూమ్లో ఉన్నవాళ్ళు ఒకళ్ళు హీరో అయితే రెండు వాళ్ళు ఇష్టపడతారు. కానీ చిరంజీవి వెళ్ళి దాసరి నారాయణరావుతో మాట్లాడారు. ఏమంటే మాతో పాటు ఉన్నటువంటి హరిప్రసాద్కి హీరోగా అవకాశం వచ్చింది, చాలా సంతోషం. కానీ మీరు కూడా నాకు సహాయం చేయాలి, ఇందులో ఏదో ఒక క్యారెక్టర్ ఇవ్వండి, నాకు తెలిసినంతవరకు విలన్ వేషం ఉంది, అది నేను చేస్తానని చెప్పి అడిగారు. అయితే ఈ విలన్ వేషం అప్పటికి మోహన్ బాబుని బుక్ చేశారు. అదే విషయాన్ని చెప్పారు, నేను మోహన్ బాబుని బుక్ చేశాను అంటే ఇంకేదైనా చిన్న పాత్ర ఏంటి నేను చేస్తాను, ఇంతవరకు నాకు సినిమా ఎంట్రీ లేదు, నేను కూడా మొగత్తూరు నుంచి వచ్చాను, ఇలా పాలకులకి దగ్గరే కదా అని అప్పుడు చెప్పారు. అప్పటికి ఆయన అల్లు రామలింగయ్య అల్లుడు కాలేదు. అయినా సరే కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో అకామిడేట్ చేయలేకపోయారు. అయితే దాసరి నారాయణరావు ఆ రోజుల్లో వేగం ఎలా ఉండేదంటే ప్రతి నెల ఒక సినిమా చిత్రం నిర్మాణంలో ఉండేది. యాక్చువల్గా చిరంజీవి ఆశించింది ఏంటంటే ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా, ఇంకో సినిమా కాకపోతే ఇంకో సినిమా, ఏదో ఒక వేషం ఇస్తారు అని ఆయన ఆశించారు. కానీ దాసరి నారాయణరావు అలాంటి వేషాలు ఏవి అప్పుడు ఇవ్వలేదు. అలాగే జాతర అనేటువంటి ఒక సినిమా వచ్చింది, అది ధవళ సత్యం అని చెప్పేసి దాసరి నారాయణరావు దగ్గర కో డైరెక్టర్గా పనిచేశాడు. ఆయన బేసిక్గా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. ఈ జాతర సినిమాకి చిరంజీవిని వెళ్ళారు. వెళ్తే చిరంజీవిని నచ్చి, కళ్ళు నచ్చి, అతని వేగం నచ్చి ఈ సినిమాకి తీసుకున్నారు. అప్పుడు దాసరి నారాయణరావు ధవళ సత్యంకి చెప్పారు, ఈ సినిమా అంతా కొత్త వాళ్ళతో తీస్తున్నావు, చిరంజీవి కొత్తవాడు, ఈ సినిమా రిస్క్ అవుతుంది, వద్దు, అతన్ని తీసేసి చంద్రమోహన్ పెట్టుకొని సలహా ఇచ్చారు. ఈ విషయం చిరంజీవికి తెలిసిందే. చిరంజీవి హతాశుడైపోయాడు. అదే నాకు శివరంజనిలో మిస్ అయిపోయింది,
ఇప్పుడు ఈ సినిమాలో కూడా మిస్ అయిపోతుందా అనుకున్న తరుణంలో ధవళ సత్యం ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి చిరంజీవి తీసుకున్న తర్వాత ఇంకా అంతని తీయకూడదు, అతని భవిష్యత్తు నాశనం చేయకూడదని ఆ సినిమా కంటిన్యూ చేశారు. అక్కడ కూడా చిరంజీవి మనసులో ఒక బీజం ఏర్పడింది. అరే దాసనారాయణ నాకు ఈ ప్రయత్నం కూడా చేశారు, ఇవ్వకపోగా ఇచ్చేవాళ్ళని కూడా చెడగొట్టే ప్రయత్నం చేశారా అన్న భావన ఉంటుంది కదండి జల్లగా. ఆ భావన కొంత ఏర్పడిన మాట అయితే వాస్తవం. కాలక్రమంలో అల్లు రామలింగే అల్లుడయ్యారు చిరంజీవి. అక్కడి నుంచి ఆయన కోదండరామరెడ్డి డైరెక్షన్లో చేశారు, విశ్వనాథ్ డైరెక్షన్లో చేశారు, బాపు, బాలచందర్ ఇలాంటి అగ్రశ్రేణి దర్శకులతో ఆయన నటించారు. కానీ ఒకే ఒక లోటు ఏంటంటే దాసనారాయణరావు. ఆయన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్లో సినిమా రాలేదు. జలగ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఒక లోటుని భర్తీ చేయడానికి అనేక మంది ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సన్నిహితులు అన్నటువంటి వాళ్ళు. ఒక పక్క చిరంజీవి సుప్రీం హీరోగా ఎదిగిపోయాడు. అప్పటికే ఖైదీ వచ్చింది, ఖైదీ తర్వాత సుప్రీం హీరో అయ్యాడు, తర్వాత మెగాస్టార్ అయ్యాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఈ లంకేశ్వరుడు సినిమా వచ్చేప్పటికి అతను మెగాస్టార్ స్థాయికి వచ్చేసాడు ఆయన. కాబట్టి అల్లు రామయ్య గారి కోరిక ఏంటంటే చిరంజీవికి దాసనారాయణకి కలుపుదాం, వీళ్ళిద్దరి సినిమాలో ఖచ్చితంగా ఒక సినిమా రావాలి అని చెప్పి ఆశించి ఒకరోజు అల్లు రామలింగ దాసనారాయణ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి నాలుగుతో సినిమా తీస్తావా లేదా, అసలు ఎందుకు తీయట్లేదు, ఎలాగైనా సరే ఈ 100వ సినిమా చిరంజీవితో చెయ్యాలి, చేయకపోతే నేను కదలని చెప్పి భీష్మించుకొని కూర్చున్నాను. జనగా ఒక అభిమానం ఉంటుంది కదండి, ఒకే ఊరి నుంచి వచ్చారు, పైగా సీనియర్ నటుడు, అలాగేనండి అని చెప్పి దాసనారాయణరావు ఒప్పుకున్నారు. మరో పక్కన చిరంజీవి దగ్గరికి వెళ్ళి అల్లుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దాసనారాయణతో సినిమా చేయాలి, ఆయన 100వ సినిమా కాబట్టి నేను ఒప్పుకొని అక్కడ మాట్లాడి వచ్చాను, నా కోరిక నెరవేర్చాలని పట్టుపట్టడంతో చిరంజీవి కూడా ఒప్పుకున్నారు. ఆ విధంగా లంకేశ్వరుడికి తొలి బీజం ఏర్పడింది. అయితే ఈ 100వ సినిమా తారక ప్రభు ఫిల్మ్స్ బ్యానర్ మీద చేద్దామని చెప్పి అనుకున్నారు దాసనారాయణరావు. కొత్త నటీనటులు అయితే కంఫర్టబుల్గా ఉంటుంది, సినిమా తీద్దాం అని చెప్పి అనుకున్నారు. కారణం ఏంటంటే ఈ సినిమా 1988లో స్టార్ట్ అయిందండి. ఈ కథ ఇదంతా కూడా 1988 వచ్చేవాడికి ఎక్కువగా రెగ్యులర్గా సినిమా తీసే అక్కినేని నాగేశ్వరరావు ఓల్డేజ్లోకి వెళ్ళిపోయారు. అలాగే అప్పటికి కొంత అభిప్రాయ భేదాలు అక్కినేని నాగేశ్వరరావుతో దాసనారాయణకి వచ్చేస్తున్నాయి. అది పూర్తిగా బహిర్గతం కాలేదు. కానీ ఎన్టీ రామారావు ఏమో రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. కృష్ణ ఆ టైంకి వచ్చేప్పటికి ఆయన నట జీవితం సూపర్ స్టార్గా ఉండేటువంటి పరిస్థితి లేదు, కొన్ని ఫెయిల్యూర్స్ బాగా ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆయన్ని పక్కకు పెట్టాల్సి వచ్చింది. సో సోన్ బాబు అప్పటికి రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసారు, ఆయన కూడా తీసుకునే అవకాశం లేదు. అప్పుడు ఎవరు అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు సరే తారక ప్రభు అయితే కష్టం, మనం ఈ ప్రొడక్షన్ కాస్ట్ అది చేయాలంటే ఇబ్బంది అవుతుంది, కాబట్టి చిరంజీవి అయితే వడ్డే కిషోర్ అయితే బాగుంటుందని చెప్పి, వడ్డే కిషోర్ యాక్చువల్గా దాసనారాయణకి మంచి మిత్రుడు. విజయమాధవి ప్రొడక్షన్స్ అంతకుముందు కటకటాల రుద్రయ్య ఇలాంటి సినిమాలని తీశారు. పిలిచి నేను చిరంజీవి డేట్స్ నాకు ఇచ్చారు, నువ్వు సినిమా చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే కమర్షియల్గా కూడా బాగా క్లిక్ అవుతుంది, నేనంత పెట్టుబడి ఇప్పుడు పెట్టే పరిస్థితిలో లేను, నువ్వు కాస్ట్లీగా తీయాలి, ఖర్చుకు వెనకాడవు కదా అని అడిగారు. వడ్డే కిషోర్ ముక్కోపి, డైనమిక్, పైగా దాసనారాయణరావు ఏదంటే అది ఓకే అనేటువంటి వ్యక్తి. వాళ్ళిద్దరూ కలిసి బొబ్బిలిపల్లి సినిమాలో కూడా మంచి కాంబినేషన్తో చేశారు. దాంతో ఆయన కూడా సై అంటే సై అన్నారు. నేను సినిమా తీస్తాను, డబ్బు గురించి వర్రీ అవ్వక్కర్లేదు, కాస్ట్లీగా తీస్తాను, ఎక్కడ పడితే అక్కడ లొకేషన్స్లో నేను తీయగలను అని భరోసా ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ విజయమాధవి ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ లంకేశ్వరికి చిరంజీవి ఈ సినిమాకి హీరోగా, చెల్లెలుగా రేవతి, మరి వచ్చేప్పటికి ఈ కళ్యాణ చక్రవర్తి అంటే మీకు తెలుసు, త్రివిక్రమరావు వాళ్ళ అబ్బాయి, అంటే ఎన్టీ రామారావు సోదరుడు త్రివిక్రమరావు. సో ఈ కాస్టింగ్ అంతా తీసుకున్నారు. మోహన్ బాబు విలను, రఘువరన్ విలను, సత్యనారాయణ విలను, మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సినిమాని దాసనారాయణరావు వేలో తీసుకుంటే బాగుండేది. అంటే ఆయనంతా ఒక ఫార్ములా. మీరు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కటకటాల రుద్రయ్య సినిమా తీసుకోండి. కటకటాల రుద్రయ్య క్లైమాక్స్లో ఎవరు ఊహించండి, తల్లి చనిపోతుంది, కృష్ణరాజు జైలుకి వెళ్తాడు, ఇది ఆ సన్నివేశం. ఈ సినిమాలో ఈ సన్నివేశం తీసినప్పుడు రెబల్ స్టార్ కృష్ణరాజు భయపడ్డాడు. ఆయన జనగా క్లైమాక్స్ అంటే ఒక పాజిటివ్ ఎండ్ ఉంటుంది, పైగా ఇందులో ఫైట్స్ ఉండదు ఆ సినిమాలో క్లైమాక్స్లో. ఇది ఆడుతుందా ఆడదా అని డౌట్ పడ్డాడు. కానీ ఈ సినిమా క్లిక్ అయింది, ఆ రోజులో జనాలు ఆదరించారు ఆ క్లైమాక్స్కి. సరే బొబ్బిలిపులి వచ్చింది.
బొబ్బిలిపల్లి వచ్చేటప్పటికి బొబ్బిలిపల్లి లాస్ట్ క్లైమాక్స్ సీన్ తీసుకోండి. ఎన్టీ రామారావు కోర్టులో చెప్పేటువంటి డైలాగ్స్, అలాగే బలని ఆయన తిరగతిప్పి కోర్టులోనే పడేసేటువంటి ఒక ఇది ఉంటుంది. చక్రధర్ క్యారెక్టర్, అది మేజర్ చక్రధర్. ఆ రోజుల్లో ఈ సినిమా చూసినటువంటి వాళ్ళు ఈ క్లైమాక్స్ ఆదరిస్తారా లేదా అని భయపడ్డారు. కానీ ఆ క్లైమాక్స్ ఆ రోజు సూపర్ డూపర్ హిట్, సినిమా మంచి సూపర్ డూపర్ హిట్. అలాంటి క్లైమాక్స్ ఇక్కడ కూడా ఎంచుకున్నారు. ఇది యాక్చువల్గా రిస్కే. ఇందులో లాస్ట్లోనేమో రేవతి ఆవిడ చనిపోయి ఉంటుంది, చిరంజీవి వస్తారు, అక్కడ డైలాగ్స్ ఉంటాయి. తర్వాత కళ్యాణ చక్రవర్తి వస్తే కళ్యాణ చక్రవర్తి డైలాగ్స్ ఉంటాయి. క్లైమాక్స్లో చిరంజీవి చనిపోతారు, హఠాత్తుగా ఆయన కుప్పకూలిపోతారు, చనిపోతారు. ఇది క్లైమాక్స్ సీన్. ఈ సినిమా తీసినప్పుడు ఈ క్లైమాక్స్ చూసి అందరూ భయపడ్డారు, ఈ క్లైమాక్స్ యాక్సెప్ట్ చేస్తారా అని. నిజంగానే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదండి. అంటే ప్రతిదీ మన చేతుల్లో ఉండదు. ఒక సంవత్సరంలో ఒకసారి జరిగింది కదా అని, మరొక సంవత్సరంలో అద్భుతం జరిగింది కదా అని, మూడోసారి అద్భుతం జరుగుతుందని మనం చెప్పలేం. ఈ చిరంజీవిని ఈ ట్రాజడీలో ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలే. పైగా దాసరి నారాయణరావు ఆ డైలాగ్స్ ఎలాగ ఉంటాయంటే ప్రతి హీరోకి కూడా చాలా లెంతీగా ఉంటాయి. ఈ లెంతీగా ఉండే డైలాగ్స్ కొంతమందికి సూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ స్టార్ కృష్ణ ఉన్నారు, అల్లూరి సీతారామరాజు చూడండి, చాలా పెద్ద లెంతీ డైలాగ్స్ ఉంటాయి. అలాగే ఈయనతో కలిసి ప్రజాప్రతినిధి అనే సినిమాలో కూడా నటించారు ఆయన, అక్కడ కూడా లెంతీ డైలాగ్స్ ఉంటాయి. కృష్ణది డైలాగ్స్ ఎక్కువ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎన్టీ రామారావు డైలాగ్స్ కూడా లెంతీగా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. చిరంజీవి విషయానికి వచ్చేప్పటికి షార్ప్ అండ్ క్రిస్ప్గా ఉండే డైలాగ్స్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. సరే ఫైట్స్ డ్యాన్సులు అంటే ఆయనకి తిరగలేదు. దాంతో ఈ లెంతీ డైలాగులు ఉండటం అదొకటి ఇబ్బంది అనిపించింది, ప్రేక్షకులకి యాక్సెప్ట్ చేయాల. నెక్స్ట్ ఏంటంటే ఒక పక్కనేమో ఈ డాన్సులు, ఈ డాన్సులు చేసేటువంటి సందర్భంలో అన్నా చెల్లెల మధ్య అనుబంధాన్ని ప్రతిబింబించేటువంటి చిత్రం ఇది. సినిమా పాటలు ఎంత ముఖ్యమో, మ్యూజిక్, ఆ తర్వాత ఫైట్స్, తర్వాత డ్రామా, ఇవన్నీ కూడా డైరెక్టర్ చేతుల్లోనే ఉంటాయి. ఇవి బాగా తీయగలిగితేనే వాళ్ళు సినిమా పడుతుంది. ఇక్కడికి వచ్చేప్పటికి ఈయన ఒక డాన్సరు, మాఫియా డాన్ ఇలా పెట్టారు. సో డాన్స్ అనేటప్పటికి వచ్చేప్పటికి డైరెక్టర్ ప్రమేయం లేకుండా చిరంజీవి ఏం చేశారంటే ఈ డాన్స్ మాస్టర్ సుందరాన్ని, అప్పటికే ప్రభుదేవ ఎంట్రీ ఇందులో అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు, అతని చేత ఒక కొరియోగ్రఫీ కూడా చేయించుకున్నాడు. కాశ్మీర్కి వెళ్ళారు. ఇక్కడే చిరంజీవికి దాసరి నారాయణకి మధ్య విభేదాలు వచ్చాయి. నేను చెప్పినట్టు చేయట్లేదు అని చెప్పేసి దాసరి నారాయణ ఒక అభిప్రాయం. దాసరి నారాయణ కమర్షియల్గా పూర్తిగా తీసుకెళ్ళట్లేదు అని చిరంజీవికి అభిమానం. ఎప్పుడైనా సరే చాలా చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు హీరో డైరెక్టర్ మాట వింటాడు. అలాగే డైరెక్టర్ కూడా పెద్ద హీరో అయితే కొంతవరకు ఎముకబుల్గా ఉంటారు. కానీ ఇద్దరు కూడా ఒక సమాన స్థాయికి వచ్చారు ఆ టైంకి, ఎలాగో కూడా చెప్తాను. దాసరి నారాయణరావు నేను చెప్పిన 88 ప్రారంభం ఓపెనింగ్ టైంలో అప్పటికీ ఆయన ఉదయం అనేటువంటి పేపర్ని నడుపుతున్నారు. ఒక పక్క సినిమా పేపర్ శివరంజని అని ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు ఆయన. అప్పటికి ఇంకా ఎలక్షన్స్ రాలే, ఎందుకంటే 1989 డిసెంబర్ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అది వేరే విషయం. ఒక పక్క చిరంజీవి గారిని చూసుకుంటే ఆయన అత్యంత ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయాడు. అప్పటికే మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు, రెమ్యునరేషన్ బాగుంది. సో ఇద్దరు కూడా ఒక స్టేజ్కి వచ్చేసారు. కాబట్టి ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకళ్ళు మన్నించుకుంటూ వెళ్తే బాగుండేది. ఇగో అనేది ఎప్పుడైతే సరే మనిషికి వచ్చిందో, ఒక డైలాగ్ ఉంది, అహం బ్రహ్మస్మి అని. ఇగో ఎవరికైతే ఉంటుందో ఆ ఇగో ఎదురు వాళ్ళకి ఇద్దరికి ఈక్వల్గా ఉందనుకోండి, అది కష్టం వస్తుంది. నేను గొప్ప డైరెక్టర్ అని ఈయనకుంటుంది, నేను గొప్ప హీరో అని అనుకుంటుంది. సో క్లైమాక్స్ కానీ లేదా మిగతా సన్నివేశాలు చేసేప్పుడు కానీ తను ఎలా ఉండాలో ఆయన అనుకుంటాడు, కాదు ఇలాగే ఉండాలని దాసరి అనుకుంటాడు. దాసరి పెద్ద ఇదేంటంటే ఆయన డైలాగ్స్ కనుక ఒకసారి రాస్తే మార్చరు. అలాగే సినిమాలో తను ఎలా తీయాలనుకుంటే అలాగే తీయాలి, అది తీయకపోతే ఒప్పుకోరు. ఇది అక్కడ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు, ఇద్దరి మధ్య ఆ షూటింగ్ సందర్భంలో మాటలు లేవు. ఓ పక్కనేమో ఈ సినిమా ఏమో పెండింగ్ పడిపోతుంది, వడ్డీ కిషోర్కి ఆదుతా పెరిగిపోతుంది. చివరికి మధ్యవర్తులు కలెక్ట్ చేసుకున్నారు. కొన్ని సీన్స్ దాసరి నారాయణ ప్రమేయం లేకుండానే కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా చేసిన మాట కూడా వాస్తవం. అందుకే మీకు సినిమా ఫైనల్ ప్రింట్ వచ్చేప్పటికి అది కలగాపులగంలాగా తయారైంది. అంటే ఒక పక్క అన్నా చెల్లు సెంటిమెంట్తో వెళ్ళినా బాగుండేది, లేకపోతే మాఫియా డాన్గా వెళ్ళినా బాగుండేది. రెండు మిక్స్ చేశారు.
తర్వాత ఒక పక్కన చూసుకుంటే దీవార్ సినిమా, ఆ సినిమా ఛాయలు కనపడుతూ ఉంటాయి. ఏది ఏమైనా సరే ఇది పూర్తి స్థాయిలో ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా మంచి రేట్స్ కొనుక్కున్నారు. విజయమాధవ్ వాళ్ళకి నో ప్రాబ్లం, వాళ్ళు పెట్టిన పెట్టుబడి కన్నా టేబుల్ ప్రాఫిట్ బాగానే వచ్చేసింది. ఓ విధంగా చిరంజీవి కూడా ఆశ్చర్యపోయారు, నా స్టామినా ఇంత ఉందా, ఇంత రేటుకి వెళ్తుందా అని కూడా ఆయన కూడా ఆశ్చర్యపోయారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్లోకి వెళ్ళేటప్పటికి ఈ సినిమా అనుకున్నంత స్థాయికి వెళ్ళలేకపోయింది. ఇందులో కళ్యాణ్ చక్రవర్తి మంచి నటన కనపరుస్తాడు, రేవతి అయితే చాలా అద్భుతంగా నటిస్తుంది, కానీ చిరంజీవి నటన అయితే చెప్పక్కర్లేదు. ఇందులో చిరుతపులి కూడా ఒకటి ఉందండి, అది కూడా మనం చెప్పుకోవాలి. ఈ చిరుతపులి యాక్చువల్గా మనకి ఈ రోజు గ్రాఫిక్స్ వచ్చాయి, మీకు ఏదైనా సరే వండర్స్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఆ రోజుల్లో ఆ పరిస్థితి కాదు. నిజంగా చిరుతపులిని పట్టుకొచ్చారు, ట్రైనర్ ఉన్నారు. ఎంతైనా సరే చిరుతపులి వేగం చాలా ఎక్కువ. షూటింగ్ సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కష్టపడి ఈ సన్నివేశాలు తీశారు. మొట్టమొదట ఈ సినిమా ప్రారంభంలో ఇది అట్రాక్టివ్గా అనిపించినా కూడా కథాపరంగా ఈ చిరుతపులి చనిపోయేటువంటి సన్నివేశం ఉంటుంది. దాంతో ప్రేక్షకులు అక్కడ కూడా కొంచెం హర్ట్ అయ్యారు. పైగా ఇందులో చిరంజీవి చనిపోవడం కూడా ఒక డ్రాబ్యాక్ అని చెప్పాను కదా, అది యాక్సెప్ట్ చేసుకోలేకపోయారు. 10 మందికి ఉంటాయండి. సూపర్ స్టార్ కృష్ణ చనిపోతే ఆ సినిమా పెద్దగా ఆడదు, అల్లు సీతారామరాజు ఎగ్జామ్షన్ అన్ని ట్రాజడీలో యాక్సెప్ట్ చేయరు. అలాగే చిరంజీవిని కూడా ట్రాజడీలో యాక్సెప్ట్ చేయరు. అన్ని ట్రాజడీ పెట్టినా కూడా సుఖార్థం చేయకపోతే అభిమానులు ఊరుకోరు, ఆ సినిమా హిట్ చేయరు. అదే సెంటిమెంట్ ఇక్కడ కూడా వెంటాడింది. ఈ సినిమా ఆశించినంత స్థాయి విజయం అందుకోలేకపోయింది. తర్వాత కాలంలో కూడా వీళ్ళిద్దరూ అనేక సినిమాలు తీసినా కూడా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు సినిమా పరంగా అయితే లేవు. అలాగనే వాళ్ళిద్దరు మాట్లాడుకోకపోవటం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం అంటూ లేదు. అలాగే ప్రతి సభలో కూడా ఏదైనా 100 days ఫంక్షన్ ఉంటే దాసరి నారాయణరావు వెళ్ళేవారు, చిరంజీవితో మాట్లాడేవారు, చిరంజీవిని ఒకసారి పొగిడారు కూడా. నేను చూసినట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో 1 to 10 ర్యాంక్స్ కనుక ఇస్తే అన్నీ కూడా మెగాస్టార్ చిరంజీవికే చెందుతుంది, దానికి అన్ని విధాలు అరుడు అని చెప్పేసి ఆయన చెప్పారు. అప్పుడు మిగతా హీరోలు కోపం వచ్చింది. 1 to 10 అంతా చిరంజీవి అంటే మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని పొగడలేదు ఏంటి అని కూడా అనుకున్నారు. అది వాస్తవం కూడా. అయితే అనమాట నా మనసులో ఏది ఉంటే అదే నేను చెప్తాను అని కూడా ఆ రోజు డైనమిక్గా చెప్పారు దాసరి నారాయణరావు. అలాగే వీళ్ళిద్దరూ కలిసి హిట్లర్ అనేటువంటి సినిమాలో కూడా నటించారు. దాసరి నారాయణరావుకి ఇందులో చిరంజీవికి తండ్రిగా నటించేటువంటి అవకాశం వచ్చింది, ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్. అక్కడ కూడా వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉన్నారు. అలాగే వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ కూడా ఉందండి. వాళ్ళు తాత మనవడు అవుతారు. తాతయ్య యాక్చువల్గా దాసరి నారాయణరావు అయితే వాళ్ళ మనవడు చిరంజీవి అవుతారు. ఆ రిలేషన్ కూడా ఉంది, ఎందుకంటే కుటుంబ పరంగా అలాంటి రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఇండస్ట్రీలో కనుక చూసుకుంటే ఒకనాటి సినిమా ఇండస్ట్రీకి పెద్ద దాసరి నారాయణరావు తాత అనుకుంటే, ఈరోజు సినిమా ఇండస్ట్రీకి పెద్ద మెగాస్టార్ చిరంజీవి మనవడు అనమాట. అయితే ఇందులో ఒక క్వశ్చన్ ఏంటంటే, దాసరి నారాయణరావు రాజకీయ జీవితం చిరంజీవి వల్ల దెబ్బతింది. ఇదేంటి ఇలాగ అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారా? ఇది వాస్తవం. మీకు 2008 ఆ పరిసర ప్రాంతాల్లో సోనియా గాంధీ దాసరి నారాయణరావుని పిలిపించి ఆవిడ ఒక మాట చెప్పారు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చిరంజీవిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్లో, ఆ బాధ్యత మీకు అప్పచెప్తున్నాను, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నుంచి మీరు వచ్చారు, ఆయన రాజకీయాల్లోకి వస్తారు అని చెప్పి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది అని చెప్పారు. ఈయన కూడా ఒప్పుకున్నారు, నేను మాట్లాడతాను అని చెప్పి ఒప్పుకున్నారు. వచ్చి చిరంజీవితో డిస్కషన్ చేశారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో రావడానికి ఇంట్రెస్ట్ చూపించలే. ఆయన దాసరి వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. దాంతో హైకమాండ్ అంటే కాంగ్రెస్ హైకమాండ్ మనసులో ఒక భావన ఏంటంటే, దాసరి నారాయణరావు చిరంజీవిని ఒప్పించలేకపోయారు అని చెప్పేసి భావన ఏర్పడింది. దాంతో పెద్ద ఎదురు దెబ్బ. అప్పటికి ఆయన కేంద్ర మంత్రిగా కూడా తర్వాత కాలంలో అయ్యారు. ఎప్పుడైతే ప్రజారాజ్యం 18 సీట్లు వచ్చి తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారో, ఇందులో చిరంజీవికి రాజ్యసభ సీట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కేంద్ర మంత్రి కూడా ఇచ్చారు. కేంద్ర మంత్రి ఎప్పుడైతే ఇచ్చారో దాసరి నారాయణరావుకి హైకమాండ్ పూర్తిగా ప్రాధాన్యత తగ్గించేసింది. తర్వాత కేంద్ర మంత్రి పదవి కూడా లేకుండా పోయింది. ఆయన హైదరాబాద్ వచ్చేసారు. సో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి చదరంగంలో ఒక విధంగా దాసరి నారాయణరావు బలైపోయారా అని అనుకోవచ్చు. కారణం ఏంటంటే అక్కడ మెగాస్టార్ ప్రాబల్యం ఎక్కువైంది. ఎప్పుడైనా ఏ పార్టీ అయినా సరే
వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వదండి. వాళ్ళ పదవి, వాళ్ళకి ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్, వాళ్ళ ప్రాబల్యం ఇది ఎప్పుడే చూస్తుంది. ఎప్పుడైతే దాసనారాయణకి అది తగ్గిపోయిందో చిరంజీవికి ప్రాధాన్యత పెరిగింది. ఆ విధంగా దాసనారాయణ రాజకీయాల్లో మొదట లాస్ట్ స్టేజ్‌లో మెరిపించకపోవడానికి కారణం ఏంటంటే చిరంజీవి రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడమే. ఆ విధంగా ఒక విధంగా ఎదురు దెబ్బే అనుకోవచ్చు దాసనారాయణకి. అది చిరంజీవి ఇది పర్టికులర్‌గా ఆయన వరకు ఆయన చేసింది కాదు. విధి ఆడిన వింత నాటకం. ఆ వింత నాటకంలో దాసనారాయణ వెనకపడిపోవాల్సి వచ్చింది. ఏది ఏమైనా సరే 150 సినిమాలు తీసిన దాసరి నారాయణరావు ఒక విధంగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కినటువంటి వ్యక్తి. వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా అయితే రాలేదు. అది ఒక విధంగా విచారకరమైన విషయం. వాళ్ళిద్దరు కనుక ఇంకొన్ని సినిమాలు కనుక చేసుంటే బాగుండేదేమో. ఏదేమైనా సరే ఈ సినిమా దీని మీద కూడా చాలా మందికి యాక్చువల్‌గా ఈ సినిమా టైటిల్ ఏంటి? ఎందుకు అలా పెట్టారు 'లంకేశ్వరుడు' అని చెప్పి అనుకున్నారు. చాలా మందికి అర్థం కాలేదు కూడా. అయితే ఈరోజు ప్రేక్షకులకి నేను చెప్పేది ఏంటంటే లంకేశ్వరుడు అంటే రావణాసురుడు. లంకకి అధిపతి ఆయన. రావణాసురుడికి ఈయన ఎందుకు పెట్టారు అంటే రావణాసురుడు మంచివాడు. దైవభక్తి, శివభక్తుడు ఆయన. కాకపోతే ఆయన చేసింది ఏంటంటే కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు ఇందులో చిరంజీవి కూడా చేస్తారు. అలాగే రావణాసుడికి చెల్లి అంటే శూర్పణఖ అంటే చాలా ఇష్టం. శూర్పణఖ మీద ఎంత అభిమానం ఉంటుందంటే యాక్చువల్‌గా సీతని అపహరించి తీసుకురావడానికి చెల్లెలే కారణం. అంటే ఇక్కడ చెల్లి మీద విపరీతమైన ప్రేమ చిరంజీవికి ఉంటుంది. అందుకని లంకేశ్వరుడు అని చెప్పేసి పేరు పెట్టారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మందికి ఇది అర్థం కాల. అందుకని ఈ లంకేశ్వరుడు టైటిల్ కూడా ఒక పట్టాన అందరికీ కూడా అర్థం కాలేదు. దీనివల్ల తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టైటిల్ సినిమా సక్సెస్‌ని పూర్తిగా నిర్ణయిస్తుంది. మనిషి రోడ్డున పడ్డాడు అని చెప్పి రాజ్‌బాబు ఒక సినిమా తీశాడు. నిజంగానే రోడ్డున పడిపోయాడు. కొన్ని టైటిల్స్ నెగెటివ్‌గా ఉండే టైటిల్స్ పెట్టకూడదు. అలాగే ఇక్కడ నెగెటివ్ టైటిల్ ఎక్కడైతే ఉందో ఈ సినిమాని ఒక 30% అది దెబ్బతీసింది. కాబట్టి టైటిల్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సినిమా సూచిస్తుంది. ఏది ఏమైనా సరే ఈ మధుర స్మృతులు మీతో నెమరేసుకోవటం చాలా అదృష్టం, సంతోషకరం. మరిన్ని ఆసక్తికర విషయాలు మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆదరిస్తారని నమ్ముతూ మీ మిత్రుడు DVSS కృష్ణప్రసాద్.